యూ. అందమైన కుటుంబం మా కుటుంబం. రాగంలో అనురాగం అమ్మ, బంధంలో అనుబంధం నాన్న, అనుసరించే బంధం కూతురు, ఉండాలి ఇంతే ఈ బంధం కలకాలం. హాయ్ ఆంటీ, వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? క్రేజీగా ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి క్రేజీగా ఆన్సర్ చేయండి. ఇది 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 కదా నాకు కావాల్సింది అని ఎలాంటి సందర్భాల్లో మీరు అంటారు? వన్ డే సీఎం కావాలని ఉంది. వన్ డే సీఎం Yes. అయిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఫస్ట్ పిల్లలకి ఎగ్జామ్స్ తగ్గిస్తాం. ఎగ్జామ్స్ బర్డెన్, బర్డెన్, స్ట్రెస్ తగ్గిస్తారు. బుక్స్, మెయిన్ గా బుక్స్ వెయిట్ తగ్గిస్తారు. మాకు అన్ని ఫ్రీ కావాలి. బస్ తో పాటు, ట్రావెల్ తో పాటు ఏ షాపింగ్ వెళ్తే బంగారం ఇట్లా ఇచ్చారు, కిలోలు ఇచ్చారు. ఇలాంటి ట్యాక్సులు తీసుకోవద్దు మీ దగ్గరికి, అంతే కదా? అంతే. మీ వార్డ్రోబ్ లో మొత్తం మీ బట్టలే ఉండాలి, మగోళ్ళకు ఉండే 2 లుంగీలు వేరే దగ్గర ఎన్నని ఉండాలి. వాళ్ళకు కూడా కొంచెం ఇస్తాను. అమ్మా ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. పాపం మజా చూసి. ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన 3 పూలు 6 కాయల్లు కాయ, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకెంతో ఛాయ. అంత బాగుంది కానీ ఒక్కసారి నవ్వుతూ వాడితే టీవీలో చూసేటోళ్ళకి కూడా బాగుంటది కదా అని, అంతే. మళ్ళీ వాడకు, సెలబ్రిటీ అయిపోవాలా, సెలబ్రిటీ అయిపోవాలా. అందుకే అప్పటి నుంచి ఫోన్ తీసి షూటింగ్ చేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో పెడదాం. అందరికి తెలిసిపోవాలా. 1 డేలోనే అది అయిపోవాలి. 1 డేలో ఇవన్నీ అవ్వాలి. మీరు తొందరగా నిద్రలు ఇవ్వాలి. ఎప్పుడు వంటలు మేమే చేస్తాం కదా, ఒక్క రోజైనా మగవాళ్ళు చేస్తే బాగుంటది కదా అని చెప్పి చేస్తాం. మీరు తినాలి కదా, మీరు చేస్తే బాగుంటది కదా, ఊరికే అడుగుతారని చెప్పేసి మగవాళ్ళు చేయడం మానేస్తున్నారు. లేదండి, నేను చేస్తే మాత్రం మా ఇంట్లో ఆలోచిస్తారు తినడానికి, అందుకే నేను చేయను. వాళ్ళని పస్తులు పెట్టడం నాకు నచ్చదు. కాదు అసలు కాదా? అట్లనే చేసేయమంటారా? చేసేయాలి. హాయ్ రవి గారు, మీ హాయ్ అండి. పాప అంటే నాకు చాలా ఇష్టం. నాకు మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. తను చెప్పండి. చెప్పింది కదా నలభీమ పాకం అన్నారు, కానీ ఎక్కడ అమ్మాయిని మెన్షన్ చేయలేదు మెన్షన్ ఫుడ్ చేయలేదు. లో. అవును, అందుకే మీరు చెయ్యాలి, మేము తినాలి. అందుకే మీరు ఎక్కడ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా వండేది చెప్తే మగ షెఫ్సే. కాబట్టి ఇంట్లో మీరు చేయండి, మేము తింటాం అంటున్నా. ఓకే ఓకే అగ్రీ. ఛాన్స్ ఇస్తే బాగుండేది. ఇస్తామండి, తప్పకుండా ఇస్తాం. ఇక్కడ నుంచి లాస్ట్. హాయ్ రవి గారు, అండి. నా కోరిక ఏంటంటే ఎప్పటికైనా ఈ టీవీలో ఈ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో మీతో పార్టిసిపేట్ చేయాలనుకున్నా, వచ్చేసారు. చేశాను ఈ రోజు. ఫుల్ సాటిస్ఫైడ్. అది కావాలనుకున్నారు, వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. వెరీ గుడ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పబడుతుంది. లెట్స్ వెల్కమ్ దెం. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. వాట్స్ యువర్ నేమ్? Shravanti. హాయ్ శ్రవంతి, వాట్ డు యు డు? PG. పోస్ట్ గ్రాడ్యుయేషన్. Yes. ఓకే, విచ్ స్ట్రీమ్ తెలుసుకోవచ్చా? MSc Data Science. ఎంఎస్సీ డేటా సైన్స్. అంటే ఫ్యూచర్ లో ఏం చేద్దామని? Job. Software. పీజీ చదివితే డాక్టర్ అని వస్తుంది. మీ పేరు మీద ఇప్పుడు డాక్టర్ అని వస్తుందా? పీజీ PhD. PhD. సారీ, మై బ్యాడ్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? Software. సాఫ్ట్వేర్. అందరూ అదే ఫ్లో లో వెళ్తున్నారు, నువ్వు ఏమైనా డిఫరెంట్ గా చేయొచ్చు కదా. నాకు అది తెలిసింది. తెలిసింది అదేనా? తెలుసుకోవాల్సింది చాలా ఉంది అయితే. అవును. ఎనీవేస్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మేడం, మీ పేరు? హాయ్, నా పేరు లత. లత గారు ఏం చేస్తుంటారు? బొటిక్ రన్ చేస్తుంటా. బొటింగ్ రన్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి తెలుసుకోవచ్చా? 14 ఇయర్స్. 14 ఇయర్స్ గా ఒక ఆన్సర్ చెప్పాలి మీరు. మీరు ఎక్కువ లవ్ చేస్తున్నారా, మీ హస్బెండ్ ఎక్కువ లవ్ మా చేస్తారా? ఆయన ఎక్కువ లవ్ చేస్తాడు. ఎందుకంటే మీకేమైందండి? అంటే మనం ఎందుకులే, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ లవ్ మనం ఎందుకు లేంటండి, ఆడ నుంచి అంటే ఎక్కువ తీసుకుందాం. ఎప్పుడైనా అక్కడ నుంచి రావడం అనేది కోరుకోవడం అంతే. అంతే. మీరు ఇవ్వాలి అని లేదు మీకు. మా ఆల్రెడీ ఇంట్లో పనులు బాగానే ఉంటాయి కదా, అవే చేసుకోవడం సరిపోతుంది. అవి చేసుకోవడం, మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా ప్రేమించడం ప్రేమించడం ఎందుకు అనేసి. అంటే అంతే. మీకు ఎలా తెలుసు ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడని? ఏం చేస్తున్నాడు ప్రతి దాంట్లో తెలిసిపోతుంది కదా. ఆయన వచ్చి అందంగా కూస్తుంది మైనా, నా పేరు మౌన. మైనా. బాగుందమ్మా. నువ్వు కూడా, నీ వాయిస్ కూడా చాలా బాగుంది. వాట్ యు డు? నేను డిగ్రీ 3rd year. డిగ్రీ 3rd year. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? మాస్టర్స్ కి ఫారెన్ వెళ్దాం అనుకుంటా. ఫారెన్ వెళ్దాం. మరి ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇంట్లో. ఇంట్లో
ఉండేది సంతోషంగా నిన్ను చూసుకుంటా కదా, నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారు? ఎక్కువ అక్కడే ఉండం మళ్ళీ వచ్చేస్తాం కదా. అట్లా చెప్పినోడు ఓడొచ్చిండు, అలా చెప్పాలంతే. అలా చెప్పినోడు ఓడి తిరిగి రాలేదు. మా అమ్మ మీ పేరు? నా జోలికి వస్తే పోతుంది మీ మతి. నా పేరు సాహితి. అయితే పాపం మీ ఆయన పెళ్లి నేను ఇంకా సింగిల్. ఇంకా సింగిల్. ఓ హ్యాపీ సింగిల్. ఎందుకు ఇంకా లైఫ్ ఎంజాయ్ చేద్దాం? ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా లైఫ్ ఉంది. బెస్ట్ థింకింగ్ అది. వాట్ ఆర్ యు డూయింగ్? ఇప్పుడు జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నావు. ఇంట్లో ప్రెషర్ స్టార్ట్ అయింది అనుకుంటా, ఉంటది కదా? అలా ఏం లేదు. అలా ఏం లేదా? లవ్లీ పేరెంట్స్. ఇలాంటి పేరెంట్స్ ఉండాలి అందరికి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. నా పేరు సౌజన్య. సౌజన్య గారు ఎందుకంత బాధలో ఉన్నారు? మీ బాధే. పెదాల మీద నవ్వు ఉంది కానీ కళ్ళల్లో ఆ బాధ తెలుస్తుంది. ఏమైంది బాధ ఏం చెప్పండి. లేదన్నా. లేదు చెప్పండి, అత్తనా లేకపోతే ఇంట్లో అత్తేం లేదు, పిల్లలు టెన్షన్. పిల్లలు Pressure. పిల్లల ఆనందం అమ్మా. పిల్లలు ప్రెషర్ ఎందుకు అవుతారు? ఏం ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికి అలాగే ఉంటది ప్రెషర్ అని. ప్రెషరా? ఏమంటున్నారు పిల్లలు? పిల్లల అల్లరి చేస్తారు, అల్లరి చేస్తారు. ఇద్దరు మగ చెప్పిన పిల్లలా? మాట వినరు. చెప్పిన మాట వింటే పిల్లలు ఎందుకు అవుతారు? వాళ్ళు వినరు కాబట్టి పిల్లలు. నువ్వేమంటావు అప్పుడు? కొడుతున్నావు, తిడుతున్నావా? కొట్టను, కొట్టనివ్వరు మా అత్తగారు. మంచి అత్తగారు, అసలు కొట్టద్దు. మీ ఆయన చూసుకుంటాడు కదా పిల్లల్ని, నీకెందుకు అంత మా బాధ? ఆయన ఉండరు, పొద్దున వెళ్తే నైట్ వస్తారు. ఎంత సంతోషం. అలా ఉండాలండి బతుకు. వెరీ గుడ్. ఆయమ్మ వచ్చిన ఏం? నా జోలికి వస్తే గుద్దుతా. నీ జోలికి వస్తే గుద్దుతా. నా పేరు దీక్షిత. గుద్దుతా దీక్షిత. ఓ అట్లా వచ్చావా? ఏం చేస్తున్నాను? 8th క్లాస్. 8th క్లాస్ స్టడింగ్. వెరీ గుడ్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్. వెరీ గుడ్. బాల్ తీసుకురండి. ఇప్పుడు ఏంటంటే టీం నుంచి నువ్వు ఫస్ట్ నేను 3, 2, 1 గో అన్నప్పుడు పరిగెత్తుకొని ఆ బాల్ లాక్కొని నా చేతిలో పెట్టాలి. ఇక్కడికి వచ్చి నా చేతిలో పెట్టేంత వరకు మీరు ఫైట్ చేయొచ్చు ఆ బాల్ కోసం. ఆ బాల్ ని లాక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ బాల్ చినిగిందా ఆ బాల్ కి అయ్యే ఖర్చులు మీరే. ఆ బాల్ నా చేతిలో ఎవరైతే పెడతారో ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా, అప్పుడే పాయింట్ వస్తాయి. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం, ముగ్గురు ఆడతారు. సైరన్ వచ్చింది అనుకో, బాల్ ఇంకా లాక్కుంటున్నారు, బాల్ ఎవరి చేతిలో అయితే ఎక్కువ ఉందో వాళ్ళు విన్నర్ అని చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి ఈజీగా గెలిచిపోయారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. ఆ క్వశ్చన్ వాళ్ళు 10 seconds లో చెప్పకపోతే మీకు వస్తుంది ఛాన్స్, మీరు చెప్పొచ్చు. ఆలోచించుకోండి. ఈ మధ్యలో ట్రెండింగ్ ఏంటంటే సీక్వెల్. మనం బాహుబలి నుంచి చూస్తున్నాం, బాహుబలి 1, బాహుబలి 2, దేవరా 1, దేవరా 2 వస్తుంది, అట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి ఈ సీక్వెల్స్ వచ్చిన రాబోతున్న సినిమాలు ఏమైనా 5 చెప్పండి. కాంతారా 1, కాంతారా 2. కాంతారా 1, కాంతారా 2. వెరీ గుడ్. హిట్ 1, హిట్ 2, హిట్ 3. వెరీ గుడ్. హిట్ KGF 1, KGF 2, KGF 3. వెరీ గుడ్. పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3, Very పుష్ప 3. good. DJ టిల్లు, టిల్లు స్క్వేర్, టిల్లు 3. టిల్లు 3 రైట్ ఆన్సర్. 5కి 5 వచ్చినాయి. పాయింట్ వచ్చిందిరా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. మళ్ళీ మీకే వచ్చింది ఛాన్స్. అల్లు అర్జున్ సినిమాలో వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఏవైనా 5. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, రెండోది దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. రెండైనాయి. ఆ అంటే అమలాపురం, ఆ అంటే అహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, అడుగుతారు ఆంధ్రాజం. నంబర్ 4. ఇంకా 2 రావాలా? 3, రింగ 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 రే. 4 అయినాయి అమ్మా. ఇంకోటి కావాలమ్మా. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. వాళ్ళు చెప్పినవి కాకుండా ఏమైనా 3 వేరే కొత్తవి. క్లూ అల్లు అర్జున్ సినిమాలు చెప్పు. అది క్లూ కాదు, ఆల్రెడీ క్వశ్చన్. 5 అడిగితే 4 వచ్చినాయి. పాయింట్ 2. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. 3, 2, 1 గో. హీరో పోలీస్ పాత్రలో నటించిన సినిమాల నుంచి ఏవైనా 3 డైలాగులు. అందులో డైలాగ్ చెప్పిన హీరో పోలీస్ పాత్రలో ఉండాలి. కనిపించే 3 సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించరు ఈ 4వ సింహమేరా పోలీస్. పోలీస్. ఇంకా 2 చెప్పాలా? నాకు కొంచెం తిక్కుంది, దానికి దానికి లెక్క ఉంది. లాస్ట్ పోలీస్ ఆఫీసర్. పోలీస్. టైమ్ అప్. శివమణి నాకు కొంచెం మెంటల్. టైమ్ అప్.
చెప్పా మేము ఆల్రెడీ. ఏంది అది చెప్పింది మీరు? శివమని మాకు కొంచెం మెంటల్ అని చెప్పింది కదా. అది ఆ డైలాగ్ కాదు, పర్ఫెక్ట్ గా చెప్పలేదు మీరు. 3 డైలాగులు పోలీస్ ఆఫీసర్ పాత్రలో. నా పేరు దయా, నాకు లేందే అది. నా పేరు దయా, నాకు లేనిదే అది. 1. నంబర్ 2. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. రైట్ ఆన్సర్. లాస్ట్ ఇది ఒక్కటి వస్తే చాలు. 5 4 క్లూ 3 మాకు ఒక క్లూ ఇవ్వలేదు. 2 కుమార్ 1. టైమ్ అప్. మీరు 2 చెప్పారు, మీరు 2 చెప్పారు కాబట్టి నాకు కొంచెం మెంటల్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అని చెప్పారు, ట్రై చేశారు కాబట్టి 3కి 3 ఇచ్చేసి పాయింట్ ఇస్తున్నా. सबको पटा ले सबको बचा दे सबको पटा ले सबको बचा दे 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ ఆడాలి అని అంటే మీలో ఒక మంచి డాన్సర్ ఉండాలి. ఒక శ్రీలీల, ఒక సాయి పల్లవి ఉంది అని అంటే మీలో ఈ రౌండ్ కి ఈజీగా సెలెక్ట్ అవుతారు. కళ్ళు తెరిచైన డాన్స్ చేయాలి, కళ్ళు మూసుకొని ఉన్న మ్యూజిక్ వింటే ఆటోమేటిక్ గా బాడీలో ఊపు వచ్చేయాలి. అలాంటి డాన్సెస్ ఎవరున్నారు చేయిస్తే నేను సెలెక్ట్ చేస్తా. అరే మంచి మ్యూజిక్ ఏరా. నా పేరు మమత. మమత గారు ఏం చేస్తుంటారు? హౌస్ మేకర్ అండి. హోమ్ మేకర్. వెరీ గుడ్. గలగలా పారుతుంది గౌతమి, నా పేరు గౌతమి. ఓకే పారండి. హాయ్ రవి. హాయ్ అమ్మా, బాగున్నావా? ఫైన్. నువ్వు? బాగుందమ్మా. హెయిర్ స్టైల్ ఇలా వచ్చి అలా పోయి ఆ హెయిర్ స్టైల్ కి పడే మా ఆయన నన్ను పెళ్లి చేస్తాను. ఓహో. ఏది ఇట్లా అనండి ఒకసారి. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? నేను మా ఆయన ఇద్దరు బిల్డింగ్లు కడతారా లేకపోతే బాడీ బిల్డర్సా? బిల్డింగ్ కట్టి సేల్ చేస్తాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్. పార్ట్నర్స్ ఇద్దరు పార్ట్నర్స్. Yes. అందుకే కదా పెళ్లి చేసుకోరు పార్ట్నర్స్ అంటారు మళ్ళీ. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే మా ఆయన నన్ను షేర్ తీసుకున్నాను. ఇదెప్పుడు ఇన్లేదురా నేను ఇలా. వెరీ గుడ్ అమ్మా. హాయ్ రవన్న. హాయ్ చెల్లమ్మ, బాగున్నావా చెల్లమ్మ? బాగున్నాం. ఎప్పుడో తిరునాళ్ళు తప్పేంది మా చెల్లమ్మ ఈడికి వచ్చింది. లాస్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హాయ్ రవి గారు. హాయ్ అండి. సరిత నా పేరు, నేను హోమ్ మేకర్. సరిత గారు కూడా హోమ్ మేకర్. ఇప్పుడు మీ 5గురికి కంటే గంతలు కట్టేస్తాం. మీకు ప్రపంచంలో ఏది కనబడదు. కానీ మీ ఫాలోవర్స్ వచ్చారు కదా, మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు దగ్గరున్న స్టూల్ వెతికి కూర్చునేలాగా. కానీ పాట వచ్చినప్పుడు డాన్స్ చేయాలి. పాట ఆగిన వెంటనే మీ దగ్గర ఉన్న స్టూల్ వెతికి కూర్చోవాలి. కంచి కథ కంతలో 3 2 1 టైం ఫర్ సాంగ్ నంబర్ 1. ఏమైందక్క అసలు కనబడలేదా? ఛాన్స్ ఇవ్వాలని తొందరగా వచ్చేసిన.
ఆ పేరులోనే ఉంది అక్క త్యాగశీలి అని. అవును. అర్థమైంది, వెరీ గుడ్. కానీ ఫస్ట్ వచ్చేసారు, బట్ బాగా డాన్స్ చేశారు, ఎంటర్టైన్ చేశారు కాబట్టి 500 రూపీస్. కంగ్రాచులేషన్. సాంగ్ నంబర్ 2. బ్యాక్ వెళ్ళు. ఏంటమ్మా అలా ఇంతసేపు వెతికి వెతికి? నువ్వు ఏడు తెలుసా, ఈ స్టూల్ నుంచి ఈ పక్క నుంచి 2 సార్లు, ఈ పక్క నుంచి 3 సార్లు వేను. ఈమె ఎక్కడో జంగల్ ఉండే. బట్ నో ప్రాబ్లం, 600 రూపీస్. కంగ్రాచులేషన్. ఫైనల్ మీ ముగ్గురు మిగిలారు. ఎవరైతే వాళ్ళ బెలూన్ కాపాడుకొని అవతల వాళ్ళ బెలూన్ ని పగలగొడతారో చేతులు మాత్రం అవతల వ్యక్తిని ముట్టుకోకూడదు. స్ట్రిక్ట్ రూల్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. మీది ఫస్ట్ పగిలింది, మీది లాస్ట్ పగిలింది కాబట్టి మీరే విన్నర్. 800 రూపీస్. ₹1,000. 1,500 రూపీస్. గ్లాసులు రెడీ, సెటప్ కూడా రెడీ ఉంది. టీమ్ లో ముగ్గురు ఉన్నారు, 1 by 1 వెళ్తారు. కింద ఈ గ్లాస్ ని పట్టుకోవాలి. ఓకే, ఒక బాల్ తీసుకొని ఆ టేబుల్ బౌన్స్ చేస్తే ఈ గ్లాస్ లో క్యాచ్ చేయాలి. మళ్ళీ కిందికెళ్ళి ఒక గ్లాస్ తీసుకెళ్లి పైన పెట్టాలి. బాల్ బౌన్స్ చేసి బాల్ ఇంట్లో పడాలి. పడినప్పుడల్లా కింద నుంచి ఇలా ఇలా ఎంత పెద్ద టవర్ కడతారో మీ చేతిలోనే ఉండాలి, కింద పడిపోకుండా ఉండాలి. ఆ బాల్ గ్లాస్ కలిపి నేను లెక్క పెడతాం. బాల్ గ్లాస్ కలిపి ఒక్కటైతే స్కోర్. అలా ఎన్ని పెడతారో చూస్తాం. ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళే విన్. మీతో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 1, 2, 3 అట్లా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up.
2, 3, 4, 5, 6, 7. 7 వేసారు. మీరు అలా ఆగమాగం అవ్వకుండా 8 వేయాలి. Your time starts now. Time up. 1, 2, 3, 4, 5, 6, 7 మీది కాబట్టి రౌండ్ విన్నర్. అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా. Congratulations, 3,000 rupees. అది సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు